ఫహీం అష్రఫ్ ఈయన క్రికెటర్ అట. భారతీయ మహిళల నుదుటి సింధూరం తుడిచివేసిన పాకిస్తానీ ఉగ్రవాదుల మీద భారత్ చర్యకు పెట్టిన ఆపరేషన్ సింధూర్ అనే పేరునే అపహాస్యం చేశాడు. భారతీయ మహిళల పాపెట్లో పాకిస్తాన్ సైనికుడు బొట్టు పెడుతున్నట్టు కార్టూన్ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పైగా దానికి కొత్త అధ్యయనం మొదలు అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. భర్తలను కోల్పోయి నెల రోజులైనా కానీ భారతీయ మహిళలకు పాక్ సైనికులు భర్తలు అవుతారంటూ అపహాస్యం చేశాడు దుర్మార్గుడు. నాకు కనిపిస్తే చెప్పు తీసుకొని కొడతా. ఈడు పాల్గొన్న ఏ మ్యాచ్నైనా చూసినట్టే మీరు భారతీయులే కాదు, మీ అమ్మను అవమానించిన ఏమంటారు చూస్తూ వాడు సంపాదించుకొని సెలబ్రిటీగా సిగ్గు అనిపిస్తలేదురా? మీకు ఒక అమ్మ ఉంది కదా, మీ నాన్న చచ్చిపోతే అంటే ఆవేశం ఆక్రోశంతో మాట్లాడుతున్నా. పాకిస్తాన్లో ఈ సాంప్రదాయం ఉందా? ఒక పక్కన నుంచి భర్త చనిపోతే మీ పాక్ సైనికులు వచ్చి నుదుటిన బొట్టు పెడతారా? ఆ ఉగ్రవాదుల రక్తంతో ఆ మహిళల కాళ్ళు గడిగిండి ఇక్కడ ప్రధాని మోదీ. ఖబర్దార్ అని గర్జించాల్సిన మా సెలబ్రిటీలకు నోర్లు మూతలు పడిపోయినాయి. ధైర్యం లేని పిరికి సన్నాసుల్లాగా ఉన్నారు. మీరేమో విచ్చలవిడిగా సిగ్గుతనం విడిచేసి మాట్లాడుతున్నారు.